నిన్నటి రోజున నందవరం మండలం సంబంధించినటువంటి గడ్డం నారాయణ రెడ్డి గారు మా ఎమ్మెల్యే గారిని మా పార్టీని కొన్ని విమర్శలు చేయడం జరిగింది. ఆయన గతంలో మా పార్టీలో అంటే తెలుగుదేశం పార్టీలో ఎలక్షన్ ముందు వరకు ఉన్నారు ఆయనని ఎల్ఎల్సి డైరెక్టర్గా ఎవరు చేశారు? ఒక డీసీ మెంబర్గా 6 మంది ఆయన ప్రెసిడెంట్ వద్దని చెప్తే ఎమ్మెల్యే గారు ఆయన డైరెక్టర్ చేయాలనే ఉద్దేశంతో ఆ రోజు 5 మందిని వ్యతిరేకించి గడ్డం నారాయణ రెడ్డి గారికి ఆ రోజు డీసీ మెంబర్గా ప్రమోట్ చేయడం అయింది. అది దృష్టిలో పెట్టుకోకుండా ఈరోజు ఆయన బీవీ గారిని విమర్శించడము ఎంతవరకు సమంజసమని మనం అడుగుతున్నాము. కనీసం ఎమ్మెల్యేని విమర్శించే స్థాయి మీకు లేదు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఆయన తండ్రి మాజీ మంత్రి, ఈయన ఒకసారి ఎమ్మెల్యేగా అయినారు, ఒకసారి ఓడిపోయినారు, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేగా అయినారు. మీరు ఏమైనారు? పార్టీలో వార్డు మెంబర్గా ఉన్నారా, సర్పంచ్గా ఉన్నారా, ఎంపీటీసీగా ఉన్నారా, లేకుంటే ఏదైనా మీరు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేశారా? ఆయన్ని విమర్శించాలంటే ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అభ్యర్థి విమర్శిస్తే సబబు ఉంటుందని నేను తెలుపుకుంటున్నాను. అదే కాకుండా జిఆర్పి గురించి జయనేశ్వర రెడ్డికి బీవీకి అవగాహన లేదని చెప్తున్నారు. అయ్యా బాబు, ఎమ్మెల్యూరు తాలూకాలోన జిఆర్పి అంటేనే బీవీ కుటుంబం. జిఆర్పిని తెచ్చింది, పుట్టించింది బీవీ మోహన్ రెడ్డి గారు. అది మీరు మర్చిపోతున్నారు. అది మర్చిపోకుండా మర్చిపోయి మాట్లాడుతున్నారు. నిన్న లేదు మొన్న ఆయమనే బుట్టారెడ్డి మేడంని ఆ ప్రాజెక్టు దగ్గర తీసుకుపోయి 3 నెలలు కాలేదు మా గవర్నమెంట్ వచ్చి, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చి. గతంలో మీరు ఏం చేశారు? 5 సంవత్సరాల నుంచి ఇదే జిఆర్పిలోన తెలుగులోని రిజర్వాయర్ ఎండిపోయింది. బస్సులోకి తినేకి మేత కానీ నీళ్లు తాగే కానీ లేదు. మరి అక్కడెక్కడ పోయినారు ఆ రోజు అని ఇందు మూలంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మొన్న మగాక నిన్న మగాక ఆ పార్టీలో పోయినారు. నీ ఉనికి కోసం, నీ రాజకీయం కోసం ఏదన్నా మాట్లాడండి, కానీ ఎమ్మెల్యే గారిని విమర్శించేటప్పుడు ఆచితూచి మాట్లాడాలని మీరు ఇదే పార్టీలో ఉన్నారు. గతంలో మీరు పోయి దాదాపు ఒక 3 నెలలు 2 నెలలు కాలేదు. ఏం తెలుసు అని అక్కడ పోయి మాట్లాడుతున్నారు మీరు. అది మీరు తెలుసుకొని మాట్లాడాలని తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఎమ్మెల్యూరులో ఒక లీడరు రోజు వస్తూ ఉంటాడు, మీకు పత్రిక వాళ్ళకే మనకు తెలుస్తూ ఉంటుంది. మా రామారావు గారి ఫోటో పెట్టుకొని ఆయన బ్యాలెట్ దీని ప్రెస్ లెటర్ పైన మా పార్టీ పుట్టించిన వ్యక్తి రామారావు గారు, మీరు దాన్ని పెట్టుకొని ఫోటో పెట్టుకొని రోజు ఎవరిని విమర్శిస్తున్నారు? మేము నందవరం గుర్రాయుధ ప్రాజెక్టు గురించి మాట్లాడి ఆ రోజు ఆయన విమర్శిస్తే ఆయన మమ్మల్ని అంటాడు, వాళ్ళకి ఆస్త ఇది లేదు, మమ్మల్ని విమర్శించే స్థాయి లేదు. నన్ను ఏమంటాడు? సంస్కారానికి, మా సంస్కారానికి వదిలేస్తాడంట. కట్టబెట్టిన పదవి అని ఈ పత్రికా సమావేశంలో చెప్పుకుంటున్నాం. ఎందుకంటే 6 మంది డబ్ల్యూఏ ప్రెసిడెంట్ ఉంటే 5 మంది మీరు వద్దు అని మాధవరావు దేశ వాళ్ళ అన్నగారు నారాయణరావు గారిని ప్రపోజ్ చేయడం జరిగింది ఆ రోజు. కానీ సింగిల్గా మీరు ఒక్కరే ఉన్నారు. ఆ రోజు నేను మాజీ ఎమ్మెల్యే కుటుంబం నుంచి ప్రాతినిధ్యం వహించినాను సార్ అని ఆయన ఎమ్మెల్యే గారిని రిక్వెస్ట్ చేసినందుకు ఆయన ఆ రోజు నీకు ఆ పదవి ఏకపక్షంగా కట్టబెట్టడం జరిగింది. ఆ రోజు ఆ పదవి తీసుకొని ఈ 2014 నుంచి 2024 వరకు ఏప్రిల్ నెల వరకు, మార్చి వరకు మీరు తెలుగుదేశంలోనే ఉన్నారు. మా బీవీ జయనాథ్ వెంటే ఉన్నారు, మాతో పాటే ఉన్నారు. మా బీవీ జయనాథ్ రెడ్డి గారు మీరు ఎన్ని పొగడతలు పొగినారు, ఎన్ని పత్రికా సమావేశంలో పొగినారు, ఎన్ని మీటింగ్లో పొగినారు. ఆర్టీఎస్ 40 సంవత్సరాల నుంచి కళ, రైతుల కళ, ఈరోజు ఆ 40 సంవత్సరాల కళని నెరవేర్చింది 40 సంవత్సరాల యువకుడని మీరు పొగినారు. మా సార్ని మొనగాడన్నారు, మొగోడన్నారు. ఎన్నో మీటింగ్లలో, సమావేశాలలో మీరు మా సార్ని ఆకాశమంతా ఎత్తి మేరుపర్వతం లాంటి మనిషిని మీరు పొగిడినారు. పొగిడి ఈరోజు 1 నెల ముందు మీరు వైఎస్ఆర్ పార్టీకి పోయి అక్కడున్న వైఎస్ఆర్సీపీ నాయకులకు లేనంత మీకు ఆతృత మీకెందుకు? మీరు గతంలో తెలుగుదేశంలో ఉన్నప్పుడు మా సార్ని పొగడలేదా? మా సార్ గురించి మీరు మన్నను పొందలేదా?
అంత గుర్తింపు ఇచ్చిన ఆయనకు అంత తొందరగా మీరు అంత అగనెస్ట్గా మాట్లాడాల్సిన అవసరం లేదు. అక్కడ గతంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు ఎవరైనా జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినప్పుడు నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరైనా అయితే అది ఒక అర్థం ఉంటుంది. మీరు నిన్న లేదు మొన్న పోయి అంత తొందరగా రియాక్ట్ కావాల్సిన అవసరం లేదు. ఇది కేవలం మా కాశ్మీర్ గారు ఇందాక అన్ని సబ్జెక్టులు చెప్పారు. డేటా వైజ్గా అన్ని ప్రాజెక్టులు. గురు రాఘవేంద్ర ప్రాజెక్ట్ అనే పేరు బీవీ కుటుంబానికే చెందినది. ఇది గంటాబద్ధంగా చెప్పుకుంటున్నాము. ఆ ఘనత కేవలం బీవీ కుటుంబానికి వస్తుంది. అందులో ఎవరెవరికి ప్రమేయం లేదు. అందులో నీటిపారుదల గురించి వర్షాలు మన 15 రోజులు బ్రహ్మాండ వర్షాలు పడిన మండలంలో సగటున 4 నుంచి 5 సెంటీమీటర్లు పడింది కాబట్టి ఆ నీటి అవసరం లేదని రైతులు కామ్గా ఉన్నారు. నీటి ఎద్దడి ఏర్పడినప్పుడే రేపు అక్టోబర్లో ఖచ్చితంగా జీఆర్పీ వాటర్ అన్ని పొలాలకి ఆయకట్టు నాణ్యకట్టుకు సంబంధం లేకుండా అందరికీ పాలించడం జరుగుతుంది. ఆ ఘనత మా జయనాథ్ రెడ్డి గారికి దక్కుతుంది. ఆ కార్యక్రమం చేస్తాము. రైతులు మా జయనాథ్ రెడ్డి